ఏఐతో దుష్ప్రచారం చేశారు. ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్లుగా చేస్తున్నారు. నిమ్మల ఏడుపులు, జింకల గాయపడడం ఫేక్, సెలబ్రిటీలు పెట్టినవన్నీ ఫేక్ వీడియోలు, విచారణ చేయాలని కోర్టును కోరుతాం. హెచ్ఈసీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, సైబర్ క్రైమ్ను బలోపేతం చేయాలని ఆదేశం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే సైబర్ క్రైమ్ను సార్ బలోపేతం చేస్తాడట. దేన్ని బలోపేతం చేయాలి? ప్రజలకు సంబంధించి ప్రజా పరిపాలనకు సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేయాలి, అధికారులకు సంబంధించి బలోపేతం చేయాలి. వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఉండే వాటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కసరత్తు చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా రివర్స్ భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే ఆలోచనకు ఆచరణకు అసలు తేడా ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. భిన్నంగా ఎందుకు అన్నా అంటే ఆయన పూర్తి స్థాయిలో ఎవరైతే అతని మీద ఎదురు దాడికి దిగుతున్నారో దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడో మన ముఖ్యమంత్రి. ఈరోజు అదే జరుగుతున్నది. చూడు, సైబర్ క్రైమ్ను బలోపేతం చేయడం అంటే ఏందండి? ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించిన అక్కడి విద్యార్థి చాలా క్లారిటీగా చెప్పాను, నా ఫోన్లో నేను తీసిన దృశ్యాలు ఉన్నాయి, అది ఏఐ సృష్టి కాదు, ఏది కాదు. ఒకటి అంశం. రెండోది, మీరు అందరూ కూడా చూస్తున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడితోని ఇప్పటి వరకు రెండు జింకలు చనిపోయినాయి, ఒకటి గాయపడ్డది. దాంతోపాటు మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా ఒకటి కలయిభ్రంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది జింక. ఇక ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఇళ్లకి వస్తున్న పరిస్థితి మీరు లైవ్లో చూసిరు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఫేక్ అన్నామా, లేకపోతే సాక్ష్యాలు కనబడి కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్న వీళ్ళ మీద ఇదే సైబర్ క్రైమ్ని పెట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేద్దాం, వాళ్ళ మీదనే బలోపేతం చేయాలి, వాళ్ళనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు, ఫేక్ చెప్తున్నారు, వాళ్ళే ప్రభుత్వమే అబద్ధం చెప్తుంది అని చెప్పడానికి ఏంది సైబర్ క్రైమ్ను బలోపేతం అంటే పోలీసు వ్యవస్థతోని వీళ్ళు ఏంది ఇక్కడ ప్రజలను పూర్తి స్థాయిలో కూడా బెదిరించే ప్రయత్నాల, వాళ్ళను భయపెట్టే ప్రణాళికన అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డల? సైబర్ క్రైమ్ను బలోపేతం చేస్తారట, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రాంత ప్రజలకు అయితే ఏమి చేయరు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి.